భారత జట్టుకు అసలైన పరీక్ష చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో ఎదురైంది. పర్యాటక జట్టు బౌలింగ్ ఎదుర్కొని 166 పరుగుల టార్గెట్ ను టీమిండియా మరో 4 బంతులు మాత్రమే మిగిలి ఉండగా ఛేదించింది. తిలక్ వర్మ 72 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. అయితే భారత విజయానికి ఆ 2 షాట్లే అత్యంత కీలకంగా మారాయని మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ చెప్పాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి పేసర్లను తట్టుకొని పరుగులు చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. పిచ్ అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు అనుకూలంగా ఉంది. మ్యాచ్ కు ఒక రోజు ముందు గౌతమ్ గంభీర్ తో మాట్లాడారు. అతడు ఒకటే మాట చెప్పాడు, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడు, బ్యాటింగ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని అన్నాడు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు సంధిస్తారు, కానీ అలాంటి వాటిని మేము దక్షిణాఫ్రికాలోనే ఎదుర్కొన్నాం. అక్కడ బ్యాటింగ్ చేయడం ఇక్కడ కంటే కష్టం. ఆర్చర్, మార్క్ వుడ్ చాలా వేగంగా బంతులు వేస్తారు, అందుకోసం మేము సిద్ధమయ్యే వచ్చాం. నెట్స్ లో కఠిన సాధన చేశా. మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి టైలెండర్ల పోరాటం కూడా చాలా ముఖ్యమైంది. రవి బిష్ణోయ్ బ్యాటింగ్ కు వచ్చేటప్పటికి పరిస్థితులు చాలా కఠినంగా ఉంది. ఖాళీ ప్లేస్ చూసి షాట్లను కొట్టమని మాత్రమే చెప్పా. ఫాస్ట్ బౌలర్ వేసిన ఓ బంతిని రవి బిష్ణోయ్ ఫ్లిక్ చేసిన తీరు అద్భుతం. అలాగే 19వ ఓవర్లో లివింగ్ స్టోన్ బౌలింగ్ లో మరో బౌండరీని రవి బిష్ణోయ్ రాబట్టాడు. దీంతో టార్గెట్ మరింత తేలికైంది. మ్యాచ్ ముగియడానికి ఈ 2 షాట్లు చాలా సహాయపడ్డాయని తిలక్ వర్మ వెల్లడించాడు.